విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ పార్టీ ఆఫీస్కి అధికారులు తాళాలు వేశారు. దీంతో రోడ్డుపైనే టీడీపీ నేతలు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. గొల్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. గొల్లపూడి టీడీపీ ఆఫీస్ లీజ్ వ్యవహారంలో వివాదం నెలకొనడంతో అధికారులు తాళం వేశారు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమ రోడ్డుపైనే రక్తదానం చేశారు. అధికారుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత బాధాకరం, ఎంత దుర్మార్గం. కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ముస్సోరీలో చదువుకున్నారు. మీరు కష్టపడి చదువుకున్నారు. మీ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కళల్లో పైచాచిక ఆనందం చూడటానికి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ పనిచేయకూడదు. ఇవాళ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ముఖ్యమంత్రి కళల్లో పైచాచిక ఆనందం చూడటానికి, ఒక సైకో కళలో ఆనందం చూడటానికి ఇవాళ ఈ భోజనాన్ని కాళ్ళతో తన్నే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను మైలవరం వెళ్లకుండా, ఇవాళ నేను గుంటుపల్లి వెళ్లకుండా, నేను ఇవాళ కొండపల్లి వెళ్లకుండా, రెడ్డిగూడి వెళ్లకుండా, ఆ విగ్రహాల దగ్గర నన్ను దండేయకుండా ఇక్కడ 100 మంది పోలీసులు పెట్టి ఇవాళ హైవే మీద 4 సార్లు వ్యాన్లు ఆపేశారు. 4 వ్యాన్లు హైవే మీద ఆపేశారు. అన్నమంతా రోడ్డు పక్కన కాలంలో మోస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఏమండి ఎస్ఐ గారు, నీకు ఎస్ఐ అంటే కోపం వచ్చిందంట. ఏమండి సిఐ గారు, నీకు సిఐ అంటే కోపం వచ్చిందంట. మా బాలయ్య బాబు ఏం చెప్పాడా? మిస్టర్